నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. 2 లక్షల మంది రైతులకు కష్టం, 17 రంగాలకు నష్టం, 5,244 కోట్ల సహాయం చేయండి అని కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం. 3.75 లక్షల ఎకరాల్లో పంటలకు దెబ్బ, ఆక్వా రంగానికి భారీ నష్టం, 514 కోట్లు ఇవ్వండి, 1434 గ్రామాలు, 58 పట్టణాలపై తుఫాను ప్రభావం, 187 మండలాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, 4,794 కిలోమీటర్ల పొడవైన రహదారులు గుంతలమయం, మరమ్మతులు, పునరుద్ధరణకు 2,744 కోట్లు అవసరం, 18.20 లక్షల మందిపై మొందా పంజా. కాశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పు చేశారు. సర్దార్ పటేల్ అభిప్రాయానికి విలువివ్వలేదు. అందుకే కొంత భాగం పాక్ ఆక్రమణలోకి వెళ్ళింది. వల్లభభాయ్ 150వ జయంతి వేడుకల్లో కాంగ్రెస్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ. ఒంగోలులో ముంపు, ఒక్క రోజులో తొలగింపు, యంత్రాంగం పకడ్బందీ చర్యల ఫలితం. ఎన్డీఏకు షాబాద్ సవాల్, బీహార్లో పూర్వ వైభవానికి అధికార కూటమి ప్రయత్నం. LVM-3 M5 రాకెట్ ప్రయోగానికి నేడు కౌంట్డౌన్. ఇల్లు, స్థలాలు ఇక మీ సొంతమే. గ్రామాల్లో 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు. వచ్చే మార్చిలో ప్రాపర్టీ కార్డుల పంపిణీకి సన్నాహాలు. స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం. మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష. చిత్తూరు జిల్లా అదనపు సెషన్ కోర్టు సంచలన తీర్పు. ప్రధాన నిందితుడికి 70 లక్షల జరిమానా విధింపు. 10 ఏళ్ల కిందట చిత్తూరులో పట్టపగలే ఘాతకం. తొందరపడి టికెట్లు ఇచ్చానేమో, యువత కదా అని ప్రోత్సహిస్తే రచ్చకెక్కి పరువు తీశారు. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని విభేదాలపై చంద్రబాబు నాయుడి తీవ్ర ఆగ్రహం. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె విరమణ. ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభిస్తామని ఆశా ప్రకటన. 13 జిల్లాల్లో RTGS కేంద్రాలు. పాలనకు సాంకేతికత జోడింపు. డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్షణం. సతీ సమేతంగా నేడు లండన్కు చంద్రబాబు నాయుడు. 4వ తేదీన నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్ ఫెలోషిప్ పురస్కారం. హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డు. ఆంధ్రప్రదేశ్లో 5గురికి కేంద్రీయ దక్షతా అవార్డులు. కాంట్రాక్ట్ కిల్లర్లు, ల్యాండ్ మైన్ ముఠాలతో చట్టాపట్టాలు. మెరైన్ ఇంజనీర్ నుండి నేర సామ్రాజ్యంలోకి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే CK బాబుపై పలుమార్లు హత్యాయత్నం. ఇది శ్రీరామ్ చంద్రశేఖర్ నేపథ్యం. కాకినాడలో విద్యుత్ నౌకల తయారీ. కేంద్రంతో శాన్ మారిటైమ్ షిప్పింగ్ సంస్థ MOU. ఇట్లు కుమారి అరుణ ఎద్దుల.